గడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి ఈయన పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకిది నేను భావిస్తున్నాను. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూర్ ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను మీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూర్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను. కొండా సుస్మిత పటేల్ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఒకప్పుడు యువకుడిగా ఉన్నటువంటి కొండా మురళి ఏ విధంగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ అనే మాట్లాడారు. రాష్ట్రం యావత్తు కూడా ఒకవైపు వరంగల్కు ఒక క్రెడిబిలిటీ ఉంది, వరంగల్కు ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉందనంటే కొండా మురళిని కూడా ఎగ్జాంపుల్ చూపించినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. మళ్ళీ అదే మూమెంట్ మళ్ళీ ఇప్పుడు కొండా సుస్మిత పటేల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎందుకింత ఫైర్, ఎందుకింత బర్నింగ్ డిజైర్, ఎందుకు ఇంత ఒక రగులుతున్నటువంటి ఒక అగ్నిపర్వతం లావా బద్దలైనట్టు కూడా మాట్లాడుతుంది అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి నిన్న కొండా సురేఖ బర్త్డే ఈరోజు వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం ఇక్కడ వరంగల్లో జరిగినటువంటి వేడుకల్లో కేవలం కేక్ కట్ చేస్తున్నటువంటి క్రమంలోనే తను ఏ విధంగా ప్రవర్తించింది కూడా ఒక గమనించాల్సింది. మామూలుగా కేక్ ను కట్ చేస్తే మాత్రం కత్తితోటి చాక్ తోటి కట్ చేస్తారు, కానీ ఒక తల్వార్ తోటి కట్ చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు చూసాం. అంటే ఏ రకంగా ఇంత బర్నింగ్ సెన్సేషన్ లో ఉందనేది కూడా తన మాటలు ఏం మాట్లాడుతుందని ఒక ఉత్కంఠ నెలకొంది. మరి ఈ రోజు గీసుకొండలో కూడా తన తల్లి బర్త్డే వేడుకలకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ కూడా కొంతమందికి తన కార్యకర్తలు అందరూ సమీకరించుకొని అక్కడ కొంతమంది కుట్టు మిషన్లు ఇతర హెల్పింగ్ నేచర్ చూపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ బర్త్డే వేడుకల సందర్భంగా ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ను మాత్రం మొత్తం తూర్పారబట్టారు. ఒక సింగులర్ వర్డ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని నువ్వు అని సింగులర్ గా సంబోధించినటువంటి ఆ పరిస్థితులు ఇప్పటి వరకు కాకలు తీరినటువంటి నాయకులకు కూడా సాధ్యం కాలేదు. కానీ కొండా సుస్మిత పటేల్ మరి ఎందుకు ఇంత మాట్లాడింది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే షెడ్యూల్ ఖరారు అయిపోయింది. కొండా సుస్మిత పటేల్ వరంగల్ పర్యటనకు వస్తుండగా ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠ మాత్రం ఇక్కడ రాష్ట్రమే కాదు, ఇక్కడ పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరింత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఈరోజు తను మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే మళ్ళీ గతంలో కూడా ఇదివరకు కొంతమందిని బెదిరించారన్నటువంటి కాన్సెప్ట్ తోటి కొండా మురళికి మంత్రి పదవి, కొండా సురేఖకు మంత్రి పదవి పోతుందన్నటువంటి ఆలోచనతోటి అప్పుడు మాట్లాడినటువంటి మాటలే చాలా సెన్సేషనల్. కానీ అంతకు మించి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఇక్కడ తను మాట్లాడినటువంటి మాటల్ని మొత్తం ఇక్కడ పూర్తిగా ఎవరికి తగిలాలో వారికి తగిలేట్టుగా డైరెక్ట్ గా డొంక సూటిగా డొంక తిరుగు కాకుండా డైరెక్ట్ నేరుగా హిట్ అయ్యే విధంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని అలాగే వారి తమ్ముడిని, మరోవైపు ఇక్కడ పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూర్ ప్రకాష్ రెడ్డికి ఆ టికెట్ ఎట్లా కేటాయిస్తావు, నీ టికెట్కే నీకు కన్ఫర్మ్ లేదు, నీ స్థానానికే కన్ఫర్మ్ లేదు, నువ్వు ప్రకటించడానికి నువ్వెవరు, నీకు ఏ అధికారం ఉందని చెప్పి ప్రకటించావని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తాయో మరి ఈ మాటలు. మరి మంత్రి పదవిగా ఉన్నటువంటి బీసీ ఇక్కడ ప్రస్తుతానికైతే మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండా సురేఖను గతంలోనే బర్తరఫ్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరు అందుకుంది. కానీ అప్పుడు కూడా ఒకటే బీసీ బిడ్డగా ఉన్నటువంటి కొండా సురేఖను ఎట్లా మీరు అధ్యస్తారని చెప్పి మాట్లాడము. అలాగే ఇక్కడ రేవూర్ పొన్నం ప్రభాకర్ ని కూడా ఎందుకు పిలవలేదు, ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు అని చెప్పి అతను కూడా ఒక బీసీ మంత్రే కదా, మరి ఎందుకు బీసీలు అంటే ఇంత వివక్షత అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తెరదీయడము. మరోవైపు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తెరదీసినటువంటి పరిస్థితి. ఇక్కడ మొన్న అనుకున్నట్టుగానే ఇక్కడ తను మాట్లాడినటువంటి మాటలోనే ఒక్కొక్కరిగా
టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ ఏకమవుతున్నారు, అసలైనటువంటి కాంగ్రెస్ మొత్తం తొక్కిపడుతున్నారు అన్నట్టు ఒక మాటలు మాత్రం గతంలో కూడా తెరలేచాయి. మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డికి పరకాల ఎమ్మెల్యేకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాము, గెలిపించుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇది మరింత ఒక అగ్నికి ఆజ్యం పోసినట్టుగానే భావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు సుస్మిత మాట్లాడినటువంటి మాటల్లో మనకు స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటప్పుడు మరి ఎటువైపు వెళ్తుంది ఇప్పుడు ఈసారైనా సరే? అప్పుడంటే కొంత ఉదాసీనత తెలిసి తెలియని అమ్మాయి కాబట్టి అని అనుకున్నారు, కానీ అప్పుడు జరిగినటువంటి పరిణామాలు మరి ఈ రోజు పుట్టినరోజు కొండా సురేఖ మంత్రి గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరిని ఉద్దేశించి పరోక్షంగా కాకుండా డైరెక్ట్ హిట్ కొట్టారంటే ఇక్కడ దాన్ని ఏ విధంగా చూడాలనేది కూడా ఒక ఆందోళన, ఒక ఉత్కంఠ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు రాష్ట్రం యావత్తు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొండా మురళి అంటే వరంగల్లో అలాగే పరకాల నియోజకవర్గంలో తనకు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నేత, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఊరుకున్నారు. నేను అంత మంచిదాన్ని కాదు, నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతాను, పరకాల ఎమ్మెల్యే టికెట్ నాదే, ఒకవేళ ఇస్తే నేను పోటీ చేసి గెలుస్తా, లేకపోతే ఇండిపెండెంట్ గానైనా చేసి గెలుస్తానన్నటువంటి ఒక ఆలోచనలు తన మాటలు మాట్లాడుతుంటే ఎవరిని లెక్క చేయనటువంటి మనస్తత్వం ఎటువైపు దారి తీస్తుందో అన్నటువంటి ఒక ఆ ఆందోళన మాత్రం ఇటు కాంగ్రెస్ గతంలో కూడా ఓఎస్డీ వ్యవహారంలో, సుమంత్ వ్యవహారంలో ఇదే రకంగా పోలీసు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు రోహిన్ రెడ్డి పేరు ప్రస్తావించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం, ఆయనే గన్నిచ్చి పంపారా అని మాట్లాడడం చాలా సెన్సేషన్గా నిలిచారు. అర్ధరాత్రి ఆ వీడియో కూడా సంచలనంగా మారింది. ఆ తర్వాత కొండా సురేఖని ఇదే విషయంపై చాలామంది ప్రశ్నించినప్పుడు కూడా తనదో తెలిసి తెలియక మాట్లాడుకొచ్చింది, తన ఆవేశంలో మాట్లాడిందని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కొండా సురేఖ చేశారు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా తన బర్త్డే వేడుకల్లో పాల్గొన్న తన కుమార్తె ముఖ్యమంత్రి పదవికి నీకే దిక్కు లేదని చెప్పి మాట్లాడడం ఎలా చూడాలి? ఈ వ్యాఖ్యలు ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? దీని ఎలా కవర్ చేయబోతున్నారు? ఇక్కడ రెండు సమీకరణలు అంటే ఇప్పుడు ఏది జరిగినా కానీ కొండా మురళి కానీ అలాగే కొండా సురేఖ కానీ వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ మామూలుగా దీన్ని చూడాలి. కానీ సుస్మితా పటేల్ మాట్లాడిన తర్వాత ఇది చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎటువైపు దారితీస్తున్నటువంటి ఒక ఆలోచనలు కనుక ఒక్కసారి కనుక చేయగలిగితే మరి కొండా సుస్మితా పటేల్ తీవ్ర వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉండి చేపిస్తున్నారా? మరి అంతర్గతంగా కూడా కొన్ని శక్తులు ఏకమవుతున్నాయి అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఓవైపు కోమటిరెడ్డి ఫ్యామిలీ, అలాగే మరోవైపు ఒక్కొక్క దగ్గర నుండి కూడా ఇక్కడ కొంత పార్టీలోనే అంతర్గత వ్యతిరేకతలు స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది? మరి వీరంతా వెనుక నుండి ఒక్కసారి చిన్న అమ్మాయి అయినటువంటి సుస్మితా పటేల్ తోటి ఇక్కడ మాట్లాడిపిస్తున్నారా? మరి అందరి ఆక్రోశం ఏదో రూపంలో, ఎందుకంటే ఒక్కొక్క బాధ్యతలు ఉన్నారు కాబట్టి బాధ్యతల నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి తనకు ఎట్లాంటి బాధ్యత కూడా దీంట్లో లేదు కాబట్టి మంత్రి పదవి అంటే తల్లి మాత్రం మంత్రి పదవిలో ఉన్నది. మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన కొండా మురళికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఇక్కడ నుండి అంటే రాష్ట్ర నాయకత్వం నుండి ఏఐసిసి వరకు వారికి ఉన్నటువంటి ఒక చరిష్మా కూడా అక్కడ డైరెక్ట్ వెళ్ళి మాట్లాడగలిగేంత ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటి నేతలు. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మాటల వెనుక అంతరార్థం వెనుక కాంగ్రెస్ లో ఉన్నటువంటి